భరద్వాజ్ గారు, ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలు చూసుకుంటే 2 సినిమాలు పెద్ద హీరో సినిమాలు ఇద్దరు కాన్స్టెంట్గా నిలబడి కలెక్షన్స్ రాబడుతున్నాయని చెప్పి పోస్టర్లు చూస్తున్నాం మనం. అవును. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ రెండింటి పరిస్థితి ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అది యుఎస్ యూకేలో కూడా కరెక్ట్ స్ట్రాంగ్ ఉంది అంటున్నారు. అవును, అంటే 2 సినిమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. కంపారిటివ్గా ఓపెనింగ్స్ వచ్చేసరికి డాకు బెటర్గా నడిచింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేది రిలీజ్ అయిన తర్వాత టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత బలపడటం మొదలైంది. ఓకే, ఈ బలపడటం మొదలైన పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు దాదాపుగా ఒక 10 కోట్ల తేడాతో కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేశారు, వాళ్ళు 166 దాకా వెళ్ళారు. సంక్రాంతికి వస్తున్నాం, డాకు 156 దగ్గర ఉంది. అంటే 200 దాటేస్తారు వీళ్ళు. 200 దాటేస్తాయి అనేది కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ రేసులో కొంత ఎడ్జ్ అటువైపుకే ఉండేలాగా కనిపిస్తోంది సన్నివేశం. ఓకే, ఎందుకంటే స్టిల్ మౌత్ పబ్లిసిటీ బాగా ఉంది దానికి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హోల్సమ్ ఎంటర్టైనర్ అనే మాట బాగా వినిపిస్తోంది బయట. వినిపించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు. అంటే చాలా కాలం క్రితం దాసరి గారు ఒక మాట చెప్పేవాడు, ఆడవాళ్ళకి గనక సినిమా అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎందుకు సినిమాలు తీస్తారు అనే దాని మీద ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు ఒక జంటకి కనెక్ట్ అయితే సినిమా ఒక్కళ్ళే చూస్తారు, అదే మహిళలకి కనెక్ట్ అయితే టోటల్ ఫ్యామిలీ అంతా పెడుతుంది అని చెప్పేవాడు ఆయన. అందుకని కొంచెం మహిళల్ని పట్టుకునే అంశాలు సినిమాలో ఎక్కువ ఉండాలి అని. అది ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకి ఆ అడ్వాంటేజ్ కనిపిస్తోంది థియేటర్లో. ఫ్యామిలీస్ వస్తున్నాయి, అలాగే తల్లిదండ్రులను కూడా తీసుకుని వస్తున్నారు థియేటర్కి. దాంతో హోల్సమ్ ఎంటర్టైనరు అనే బ్రాండ్ పట్టము. రెండోది, ఇంతకుముందు వెంకటేష్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమాల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉండేది, కొంచెం అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉండేది. ఈ సినిమాలో ఆ ధోరణి కనిపించింది కానీ దాని ఇది లేదు, అదంతా ప్రైమరీగా లేదు. ఈ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఎవరూ కూడా ఇబ్బంది పడలేదు థియేటర్లో. ఆ ఇబ్బంది పడకుండా నవ్వుకుంటూ బయటకు రావటం వలన దానికి నెమ్మదిగా ఎడ్జి పెరుగుతోంది. మనం గతంలో కూడా సంక్రాంతికి పోటీ పడిన 2 పెద్ద సినిమాలు చూసాం, వాల్తేరు వీరయ్య, అలాగే వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి సక్సెస్ఫుల్ సినిమాయే కానీ ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకి వచ్చింది. రీజన్ ఏమిటంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ. ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ డోస్ దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఎక్కువ ఉండటం అనేదే ఆ ఎడ్జ్కి కారణం. చిరంజీవి మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగా వర్కౌట్ చేశారు, అది ఆ సినిమా సక్సెస్కి కారణమైంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. డాకు మహారాజ్లో ఎమోషన్, సెంటిమెంటు ఆ రెండింటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎంటర్టైనింగ్ అనేది పెద్దగా పట్టించుకోలేదు. సినిమా మొదట్లో ఫస్ట్ హాఫ్ రన్ కోసం నడిచింది అది, అందుకని సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది అనే మాట వినిపించింది. అక్కడ కొంచెం హైప్ చేసి ఉంటే, అక్కడ కొంచెం పెంచుంటే ఎలా ఉండేది అనేది ఒక ప్రశ్న. కానీ వచ్చేసింది, సినిమా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ప్రీక్వెల్కి వెళ్తామని కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం ఆ గొడవ ఎంతవరకు జరుగుతుందో. కానీ పోటీలో మాత్రం 200 కోట్లు దాటడం ఖాయం. కానీ ఎడ్జ్ ప్రస్తుతం అటువైపుకే కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంకే ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. 2 కూడా ఒకళ్ళని ప్రీక్వెల్ అంటున్నారు, ఒకళ్ళు సీక్వెల్ అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ అంటే ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమాతో వస్తామనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ పిక్చర్ ఆయన ప్లాన్ చేస్తోంది. మెగాస్టార్ టార్గెట్గా ఏదో స్క్రిప్ట్ డిజైన్ అవుతోంది, పాన్ ఇండియా మార్కెట్ అవి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడిన తర్వాత ప్రతిదీ కూడా ఒక ఫ్రాంచైజీ మోడల్లోకి తీసుకెళ్లే ఆలోచనలు చేస్తాడు ఆయన, అనిల్ రావిపూడి. F2 విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా ఇదే పద్ధతిలో దీన్ని మరో సంక్రాంతికి నడిపించవచ్చు. మరో సంక్రాంతి వరకే నడుస్తుంది అది, ఆ తర్వాత దాన్ని నడపడం కష్టం అవుతుంది. అందుకని ఇదైతే భరోసా ఇచ్చింది, అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ విజయం ఇచ్చినటువంటి భరోసా కనిపిస్తోంది వాళ్ళ మాటల్లో.
వాళ్ళు బయటకు వచ్చి సక్సెస్ మీటుల్లో మాట్లాడటం మాత్రమే కాకుండా ఇప్పుడు విజయ యాత్ర చేస్తున్నారు. ఆ విజయ యాత్ర ప్రభావం కూడా ఉంటుంది. 2 సినిమాలు బలంగా నిలబడ్డాయి థియేటర్లో. వీటికి పోటీగా 50 రోజుల సినిమా కూడా బలంగానే నిలబడింది, ఓకే. పుష్ప కూడా. కాబట్టి పుష్పాన్ని పక్కన పెట్టి సంక్రాంతి రేస్ వరకు చూస్తే 200 కోట్లు దాటుతుంది, కానీ సంక్రాంతికి వస్తున్న విజేతగా నిలబడే అవకాశం కనిపిస్తుంది.